వెల్కమ్ ఫ్రెండ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రీజనింగ్ నెంబర్ సిరీస్ అనే టాపిక్ ఒక స్కోర్ బూస్టర్ లాంటిది. మనం కరెక్ట్గా అప్రోచ్ తెలిస్తే 30 సెకండ్స్లో క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం డిఫరెంట్ మోడల్స్ ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్లో స్పీడ్ అండ్ యాక్యురసీని పెంచుకుందాం. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ 6, 7, 15, 42 అండ్ 106 అండ్ లాస్ట్ నెంబర్ ఎంత అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నెంబర్ మధ్య డిఫరెన్స్ అనేది తక్కువగా ఉంది. ఇన్కేస్ ఎక్కువగా ఉంటే అది మల్టిప్లికేషన్ అనుకుందాం. ఇన్కేస్ ఫస్ట్ 106 ఉండి తర్వాత సమ్ 42, 15 అలా ఉంటే మైనస్ చేస్తున్నాడు అర్థం. కానీ ఇక్కడ మనకి 6 నుంచి 7కి ఎంత పెరిగింది? +1 పెరిగింది. 7 నుంచి 15కి +8 పెరిగింది. 15 నుంచి 42కి +27 పెరిగింది. 42 టు 106కి +64 పెరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా? ముందు మనం నెంబర్ సిరీస్ మనకి టాపిక్ అసలు రావాలి అంటే ఫస్ట్ మనకి కొన్ని బేసిక్స్ అనేవి తెలియాలి. అందులో స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ కూడా ఒకటి, అండ్ ప్రైమ్ నెంబర్స్ ఇవి కూడా మీరు అన్నీ నేర్చుకోవాలి. +1 మీరు అబ్జర్వ్ చేస్తే 1 క్యూబ్ +8 పెరిగింది. సో 2 క్యూబ్. 27 అంటే 3 క్యూబ్. 64 అంటే 4 క్యూబ్. నెక్స్ట్ ఏం రావాలి? 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్. నెక్స్ట్ మనకి 5 క్యూబ్ రావాలి. ఇప్పుడు మనకి 5 క్యూబ్ అంటే ఎంత? 125. సో 106కి +125 చేస్తే ఆన్సర్ 231. సెకండ్ క్వశ్చన్ అండి. ఇక్కడ ముందుగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసామంటే వీడియో రికార్డ్ అవ్వలేదు. సో ఇక్కడ మనం చూద్దాం. 59, 46, 33, 27. ఇప్పుడు ఏం చేశాడంటే ఇక్కడ తగ్గుతూ వెళ్తుంది. అంటే 59 నుంచి 46 అంటే -13 చేశాడు. అలాగే 46, 33 -13 చేశాడు. 13, 3 and 20 -13 చేశాడు. 20 నుంచి 7 -13. అలాగే 7లోంచి -13 చేస్తే ఆన్సర్ -6. థర్డ్ క్వశ్చన్ 4, 10, 18, 28, 40 అండ్ ఇక్కడ వాట్ 70, 88. ఇప్పుడు ఇక్కడ కొంచెం క్రమంగా పెరుగుతూ వెళ్తుంది. అంటే కానీ ఒకేసారి పెరగలే కాబట్టి 4కి నుంచి 10కి +6 చేశాడు. 10 నుంచి 18కి +8 చేశాడు. అంటే 6 నుంచి 8 అంటే +2 పెరుగుతుందన్నమాట. 18 నుంచి 28 అంటే +10. 28 to 40 +12. ఇక్కడ మనకి 12కి +2 చేయాలి అంటే 14. ఇక్కడ నుంచి ఇక్కడికి +14 చేస్తే 54. ఇప్పుడు మనం 54కి 16 కలిపితే 70 రావాలి. +16. 70 నుంచి 88కి +18. ఫోర్త్ క్వశ్చన్ 11, 22, 66, 264 -7920 ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ ఒకేసారి అనేది నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ చేశాడని అర్థం. సో 11ని ఇంటూ 2 చేస్తే 22. అలాగే 22ని ఇంటూ 3 చేస్తే 66. 66ని ఇంటూ 4 చేస్తే 264. అండ్ నెక్స్ట్ 264ని ఇంటూ 5 చేయాలి. 5 చేస్తే ఆన్సర్ 1320. అండ్ నెక్స్ట్ 1320ని ఇంటూ 6 చేయాలి.
ఫిఫ్త్ క్వశ్చన్ 3, 6, 18, 90, 630 అండ్ డాష్ ఇచ్చాడు. ఇప్పుడు 3 2s are 6, 6 3s are 18, 18 5s are 90. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 2 3 నెక్స్ట్ మనకు 4 రాలేదు, 5 వచ్చింది. అంటే ఇవి ఒక వరుస ప్రధాన సంఖ్యలు ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ ఏం రావాలి మనకి 7 రావాలి. సో 19 7s are 630. నెక్స్ట్ 7 తర్వాత మనకి ఏం రావాలి 11 రావాలి. 630 ఇంటూ 11 చేస్తే ఆన్సర్ 6930. సిక్స్త్ క్వశ్చన్ 500, 499, 491, 464, 400, 275. ఇప్పుడు మనకి 500 నుంచి 499కి ఎంత తగ్గింది -1. 499 టు 491 ఎంత తగ్గింది -8. 491 టు 464 -27. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ క్యూబ్స్ అండి. ఇప్పుడు మనకి 464 నుంచి 400కి -64 తగ్గింది. 400 నుంచి 275కి -125. 1 అంటే 1 క్యూబ్, 8 అంటే 2 క్యూబ్, 27 3 క్యూబ్, 64 4 క్యూబ్, 125 5 క్యూబ్. మన నెక్స్ట్ రావాల్సింది మనకి 6 క్యూబ్. 6 క్యూబ్ అంటే -216 రావాలి. సో 275 నుంచి 216 మైనస్ చేస్తే రైట్ ఆన్సర్ వచ్చేసి 59. సెవెంత్ క్వశ్చన్ అండి 101, 105, 114, 139, 118 అండ్ నెక్స్ట్ వాట్ 101 నుంచి 105కి మనకి కొంచెం కొంచెంగా పెరుగుతూ వెళ్తుంది. ఎంత పెరుగుతుంది 101 నుంచి 105కి +4 పెరిగింది. 105 114కి +9 పెరిగింది. 114 నుంచి 139కి +25 పెరిగింది. 139 నుంచి 118కి +49 పెరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 4 9 25 49. 4 అనేదండి 2 స్క్వేర్, 9 3 స్క్వేర్, 25 5 స్క్వేర్. 3 తర్వాత ఇక్కడ మనకి 4 మిస్ అయింది, అంటే ఇవి ప్రైమ్ నెంబర్స్ అని మనం చూసుకోవాలండి. 2 3 5 అండ్ నెక్స్ట్ ఏంటండి 7 వస్తుంది. 7 స్క్వేర్ 49 అండ్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 11 స్క్వేర్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎంత ప్లస్ చేయాలండి +121. 188కి 121 కలిపితే 309 అవుతుంది. ఎయిత్ క్వశ్చన్ 20, 25, 35, 61, 111 అండ్ నెక్స్ట్ వాట్ 20 నుంచి 25కి +5, 25 నుంచి 35కి +10 పెరిగింది. 35 నుంచి 61కి +26 పెరిగింది. 61 నుంచి 111కి +50 పెరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 5 10 26 50. 5 అంటే 2 స్క్వేర్ +1 10. 10 3 స్క్వేర్ +1
26 5 స్క్వేర్ ప్లస్ 1 అంటే ఇక్కడ 2 3 5 అంటే ప్రైమ్ నెంబర్ స్క్వేర్స్ వచ్చి +1 యాడ్ చేశాడు. అంటే నెక్స్ట్ 5 తర్వాత 7 స్క్వేర్ రావాలి. 7 స్క్వేర్ ప్లస్ 1 50. మరి నెక్స్ట్ నెంబర్ ఏం రావాలి? 11 స్క్వేర్ రావాలి ప్లస్ 1. అప్పుడు ఈ 111కి ప్లస్ 122. 11 స్క్వేర్ అంటే 121 ప్లస్ 1 122 కలిపితే 233. 9th క్వశ్చన్ 71 78 134 146. 71 నుంచి 78కి ప్లస్ 7 పెరిగింది. 78 నుంచి 134కి ప్లస్ 56 పెరిగింది. 134 నుంచి 146కి ప్లస్ 12 పెరిగింది. అంటే ఇక్కడ కొంచెం 7 పెరిగింది, తర్వాత 56 మళ్ళీ తగ్గింది. అంటే ఇక్కడ మన లాజిక్ ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు ఇలా పెరిగి అంతకంటే మళ్ళీ పెరిగి మళ్ళీ తగ్గుతూ వస్తుంది అంటే ఇక్కడ మనం క్వశ్చన్ చూడండి. 7 into 1 7. 7 into 8 56. నెక్స్ట్ 1 3 4 ఉంది. 1 into 3 into 4 చేసామనుకోండి. 1 3 జర్ 3 3 4 జర్ 12. నెక్స్ట్ 1 4 6. 1 into 4 into 6. సో 1 4 జర్ 4 4 6 జర్ 24. 146కి ప్లస్ 24 యాడ్ చేస్తే 170 ఆన్సర్. 10th క్వశ్చన్ 241 248 262 272 283. అండ్ నెక్స్ట్ వాట్? 241 నుంచి 248 డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ ప్లస్ 7 పెరిగిందండి. 248 నుంచి 262కి ప్లస్ 14 పెరిగింది. 262 టు 272 ప్లస్ 10. చూడండి ఇక్కడ పెరిగింది, మళ్ళీ అంతకంటే పెరిగింది, మళ్ళీ తగ్గుతుంది. మళ్ళీ నెక్స్ట్ 272 టు 283. 272 టు 283 ఎంత పెరిగింది? ప్లస్ 13 పెరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పెరిగింది మళ్ళీ తగ్గుతుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 241 అంటే 2 + 4 6 6 + 1 7. సో ఇక్కడ సేమ్ ముందు క్వశ్చన్లానే అండి, బట్ అక్కడ ఇంటూ చేశారు, ఇక్కడ ప్లస్ చేశాడు. 2 + 4 + 1 7. అలాగే 2 + 4 + 8 14. 2 + 6 + 2 10. 2 + 7 + 2 11. సారీ, ఇక్కడ 13 కాదు 11. 272 నుంచి 283కి 11 పెరిగింది. 2 + 7 + 2 11. అలాగే 2 + 8 + 3 అంటే నెక్స్ట్ ప్లస్ 13 రావాలి. అంటే 283కి ప్లస్ 13 యాడ్ చేస్తే 296. సో ఇంకా డిఫరెంట్ మోడల్స్ అండ్ ఫుల్ నెంబర్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.